Yeah, okay, let's go for next question. What is subquery or nested query or inner query in SQL? SQLలో సబ్ క్వరీ అంటే ఏంటి అంటే ఒక క్వరీలో ఇంకొక క్వరీ రాయడం మనం ఏమంటామంటే సబ్ క్వరీ అని అంటాం. ఏ సబ్ క్వరీ ఆర్ ఇన్నర్ క్వరీ ఆర్ నెస్టెడ్ క్వరీ ఈజ్ ఎ క్వరీ విత్ ఇన్ అనదర్ క్వరీ, అనదర్ SQL క్వరీ అండ్ ఎంబెడెడ్ విత్ ద వేర్ క్లాస్. అంటే మనము నెస్టెడ్ క్వరీ కావచ్చు, ఇన్నర్ క్వరీ కావచ్చు, సబ్ క్వరీ కావచ్చు, మనం రాయాలి అని అంటే ఒక క్వరీలో ఇంకొక క్వరీ వేర్ క్లాస్ ఏమంటారు, వేర్ క్లాస్లో మనం ఏంటంటే రాస్తాం. కింద మనకి ఏంటంటే ఎగ్జాంపుల్ ఉంది, అవుటర్ క్వరీ బయటిది, ఇన్నర్ క్వరీ అనేది మనకి ఏమంటారు వేర్ ఆఫీస్ కోడ్ ఇన్ అని మనకి బ్రాకెట్స్ ఉంది కదా, మనకి ఏంటంటే అది ఇన్నర్ క్వరీ అవుతుంది. ఓకే, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఇన్ SQL? మనకు ఇది మెయిన్ కాన్సెప్ట్. జాయిన్స్ లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఇన్నర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్ అండ్ సెల్ఫ్ జాయిన్. మనకి ఈ జాయిన్స్ ఉంటాయి. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే రెండు సర్కిల్స్లో మనకు లెఫ్ట్ సర్కిల్ మొత్తాన్ని మనకు రిప్రజెంట్ చేసేది లెఫ్ట్ అవుటర్ జాయిన్. రైట్ అవుటర్ జాయిన్ అంటే టోటల్ రైట్ని మనకు రిప్రజెంట్ చేసేది రైట్ అవుటర్ జాయిన్. ఇన్నర్ జాయిన్ అంటే రెండిట్లో కామన్ ఉన్నదాన్ని రిప్రజెంట్ చేసేది ఇన్నర్ జాయిన్. తర్వాత ఫుల్ అవుటర్ జాయిన్ అంటే రెండు కామన్ ఉండేది, తర్వాత లెఫ్ట్లో ఉండేది రైట్లో ఉండేది టోటల్ డేటాని మనకు రిప్రజెంట్ చేసేది ఫుల్ అవుటర్ జాయిన్. తర్వాత సెల్ఫ్ జాయిన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఏ సెల్ఫ్ జాయిన్ ఈజ్ ఎ జాయిన్ ఆఫ్ ఎ టేబుల్ టు ఇట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు మనము క్వరీలో ఇంకో క్వరీ రాస్తున్నాం అంటే ఇన్నర్ క్వరీ అంటాం. ఆ ఇన్నర్ క్వరీ కూడా వేరే టేబుల్ ఏది కాకుండా అదే టేబుల్ని మనం రిప్రజెంట్ చేసామంటే దాన్ని మనం ఏంటంటే సెల్ఫ్ క్వరీ అని అంటాం. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఉంది, నవ్ యువర్ టాస్క్ ఈజ్ గో టు ద ఎంప్లాయీ నేమ్ విత్ హిస్ ఆర్ మేనేజర్ నేమ్. అక్కడ మనకు డేటా వస్తుంది, అది చూడండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టోర్డ్ ప్రొసీజర్ అండ్ ఫంక్షన్స్. మనకు ఫంక్షన్స్ ఉన్నాయి, స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, బట్ మనం ఎక్కువ ప్రిఫర్ చేసేది SQL ఏంటంటే ఫంక్షన్స్. ఓకే, మనకు ఫంక్షన్స్లో ఏమవుతుందంటే ఫంక్షన్స్లో నుంచి స్టోర్డ్ ప్రొసీజర్స్ని కాల్ చేయొచ్చు, కానీ నో స్టోర్డ్ ప్రొసీజర్స్ మే ఆర్ మే నాట్ రిటర్న్ ఏ వాల్యూ, బట్ ఫంక్షన్ మస్ట్ రిటర్న్ ఏ వాల్యూ. మనం ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నామంటే వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఏ ఫంక్షన్? ఇట్ విల్ రిటర్న్, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ సమ్ ఆఫ్ ది కోడ్ అండ్ హ్యావ్ టు రిటర్న్ సమ్ రిజల్ట్. బట్ స్టోర్డ్ ప్రొసీజర్స్కి అది మ్యాండటరీ కాదు. స్టోర్డ్ ప్రొసీజర్ క్యాన్ హ్యావ్ ఇన్పుట్ అవుట్పుట్ పారామీటర్స్, బట్ ఫంక్షన్ ఓన్లీ హ్యావ్ ఇన్పుట్ పారామీటర్. మామూలుగా మనం ఫంక్షన్ని కాల్ చేస్తున్నప్పుడు వీ విల్ గివ్ ద ఇన్పుట్ పారామీటర్స్, బట్ స్టోర్డ్ ప్రొసీజర్స్లో మనకి ఏంటంటే ఇన్పుట్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ పారామీటర్స్ కూడా ఉంటాయి. తర్వాత వీ క్యాన్ కాల్ ఫంక్షన్ ఇన్సైడ్ స్టోర్డ్ ప్రొసీజర్ బట్ కెనాట్ కాల్ స్టోర్డ్ ప్రొసీజర్ ఫ్రమ్ ఏ ఫంక్షన్. ఇక్కడ ఏమంటారా అంటే స్టోర్డ్ ప్రొసీజర్స్లో మనము ఫంక్షన్స్ని కాల్ చేయొచ్చు, కానీ ఫంక్షన్స్లో మనం స్టోర్డ్ ప్రొసీజర్స్ని కాల్ చేయలేం. వీ కెనాట్ యూజ్ స్టోర్డ్ ప్రొసీజర్ ఇన్ SQL స్టేట్మెంట్స్ లైక్ సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, మెర్జ్, బట్ వీ క్యాన్ యూజ్ దెమ్ విత్ ఫంక్షన్. మనం ఏంటంటే ఇప్పుడు SQLలో మనం క్వరీస్ రాస్తాం, ఏం క్వరీస్? CRUD ఆపరేషన్స్. వాటిని మనం ఏంటంటే ఈ ఫంక్షన్స్లో రాయొచ్చు, కానీ స్టోర్డ్ ప్రొసీజర్స్లో మనం వాటిని రాయలేము. దాని మీనింగ్ we can use try catch exception handling in stored procedure, but we cannot do in the functions. మన ఫంక్షన్స్లో ఏంటంటే అది ఏమంటారు జస్ట్ క్వరీ కాబట్టి మనం ఏంటంటే ట్రై క్యాచ్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయలేము. అండ్ వీ కెన్ యూస్ ట్రాన్సాక్షన్స్ ఇన్సైడ్ స్టోర్డ్ ప్రొసీజర్ బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ఫంక్షన్స్. మనం ఏంటంటే ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే స్టోర్డ్ ప్రొసీజర్స్లో పాసిబుల్ అవుతుందని చెప్తున్నాడు. ఇక్కడ మనకి రెండింటికి క్వరీ ఉంది, స్టోర్డ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది సింటాక్స్, తర్వాత ఫంక్షన్ ఎలా ఉంటుందని. మనకు స్టోర్డ్ ప్రొసెస్లో ఏంటంటే అక్కడ ఏమంటారు వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తారు, తర్వాత బీయింగ్ అంటే మనకు స్టార్ట్ అవుతుంది క్వరీ అనేది, ఎండ్ అంటే ఎండ్ అవుతుంది. మనకు ఫంక్షన్లు ఏంటంటే జస్ట్ క్రియేట్ ఫంక్షన్ నేమ్ విత్ పారామీటర్స్, ఇన్పుట్ పారామీటర్స్ అండ్ సమ్ కోడ్ అండ్ ఇట్ విల్ రిటర్న్ సమ్ ఆఫ్ ది వాల్యూ. ఇట్ విల్ బి ద ద స్ట్రక్చర్. వాటర్ ఇండెక్సెస్ ఇన్ SQL సర్వర్. మనకు తెలుసు ఇండెక్సెస్ దేనికి ఉపయోగిస్తామంటే టు ఫెచ్ ద డేటా efficiently and fast, accurately. SQL indexes are used in relational database, which means మనకు టేబుల్లో డేటా స్టోర్ అయ్యే డేటాబేసెస్లో మాత్రమే మనము వీ కెన్ యూజ్ దిస్ ఇండెక్సెస్ అండ్ టు రిట్రీవ్ డేటా వెరీ ఫాస్ట్. దేనికి ఉపయోగిస్తామంటే టు రిట్రీవ్ ద డేటా very fastly. They are similar to indexes at the starting of the books, which purpose is to find a topic quickly. మనకి ఏంటంటే ఎగ్జాంపుల్ ఇచ్చాడు, మనం ఏదైనా బుక్ ఉన్నామంటే ముందర మనకు ఇండెక్స్ పేజ్ ఉంటుంది. ఇండెక్స్ పేజ్లో ఏముంటుంది, ఏ చాప్టర్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయని అని ఉంటుంది. మనం ఏంటంటే అది చూసి మనకి ఏ టాపిక్ కావాలో ఆ పేజ్లోకి డైరెక్ట్ వెళ్ళిపోతాం. లైక్ దట్ ద ఇండెక్స్ విల్ వర్క్. క్లస్టర్డ్ ఇండెక్స్. మనకు క్లస్టర్డ్ ఇండెక్స్ అంటే ఏంటంటే
క్లస్టర్డ్ ఇండెక్స్ మనము ప్రైమరీ కీతో మనకి ఏంటంటే అటాచ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక టేబుల్కి ప్రైమరీ కీ అనేది మనము యూజ్ చేస్తున్నామో మనకేంటంటే ఇంటర్నల్గా మనకు ఇండెక్స్ అనేది ఏమంటారు క్రియేట్ అయిపోతుంది. అంటే టేబుల్ యాజ్ వెల్ యాజ్ దిస్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద సేమ్ ప్లేస్. ఓకే, ఏ క్లస్టర్డ్ ఇండెక్స్ డిఫైన్స్ ద ఆర్డర్ ఇన్ విచ్ డేటా ఈజ్ ఫిజికలీ స్టోర్డ్ ఇన్ ఏ టేబుల్. Table data can be stored in only way. Therefore, there can be only one clustered index per table. వీడు ఏమంటున్నాడు, మనకు ప్రైమరీకి ఒక టేబుల్కి ఎలానో క్లస్టర్డ్ ఇండెక్స్లో మనకి ఏంటంటే అలాగే ఉంటుంది. ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ ఇఫ్ యూ సెట్ ఏ ప్రైమరీ కీ ఆన్ ఏ కాలమ్, మనం ఏంటంటే ఒక కాలమ్కి ప్రైమరీ కీ సెట్ చేస్తే దెన్ ఇట్ విల్ ఆటోమేటికలీ క్రియేట్ ఏ క్లస్టర్డ్ ఇండెక్స్ ఆన్ దట్ పర్టికులర్ కాలమ్. మనం ఏ కాలమ్ పైన మనము ఏమంటారు ప్రైమరీకి కీవర్డ్ ఉపయోగించి మనము ఆ కాలమ్ని ప్రైమరీకి చేస్తామో ఆ కాలమ్కి ఏంటంటే ఈ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్, ఇక చూడండి, ఇక మనకు పక్కన ఒక బుక్ ఇచ్చాడు. ఆ బుక్కి ఏముంది, పైన ఏమంటారు టాపిక్ నేమ్ ఉంది, బి అనే లెటర్ అనేది ఉంది. అంటే బీకి సంబంధించిన మొత్తం వాల్యూస్ అన్నీ అక్కడనే ఉంటాయి. లైక్ దట్ ద క్లస్టర్డ్ ఇండెక్స్ ఆల్సో. అండ్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఏంటంటే ఇండెక్స్ ఈజ్ స్టోర్డ్ అట్ వన్ ప్లేస్ అండ్ ద టేబుల్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ అనదర్ ప్లేస్. మనకు ఇండెక్స్ లాగా, ఇది బుక్ ఇండెక్స్ లాగా. అక్కడ ఏమవుతుంది, మనకు కంటెంట్ వేరే పేజ్లో ఉంటుంది, ఈ ఇండెక్స్ అనేది ఇంకొక పేజ్లో ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ ఇండెక్స్ అనేది ఒక చోట స్టోర్ అయి ఉంటుంది, టేబుల్ డేటా అనేది ఇంకొక చోట స్టోర్ అయి ఉంటుంది నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్కి. ఓకే, డిఫరెన్సెస్ ఏంటంటే ఇందాక మనం చెప్పుకునేది, ఏ క్లస్టర్డ్ ఇండెక్స్ డిఫైన్స్ ద ఆర్డర్ ఇన్ విచ్ డేటా ఈజ్ ఫిజికలీ స్టోర్డ్ ఇన్ ఎ టేబుల్. For example, dictionary. A non-clustered index is stored at one place and the table data is stored in another place. For example, book index. మనం ఇందాక చెప్పుకునేదే, ఎప్పుడైతే ఇండెక్స్ యాజ్ వెల్ యాజ్ టేబుల్ డేటా ఒకే చోట స్టోర్ అయి ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ క్లస్టర్డ్ ఇండెక్స్. అలాగే ఇండెక్స్ అండ్ కంటెంట్ టేబుల్ డేటా అనేది వేరే వేరే చోట స్టోర్ అయి ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఏ టేబుల్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ క్లస్టర్డ్ ఇండెక్స్. అంటే క్లస్టర్డ్ ఇండెక్స్ ఉండడానికి పాసిబిలిటీ పర్ టేబుల్కి ఒకటి మాత్రమే ఉంటుంది. ఈ టేబుల్ కెన్ హ్యావ్ మల్టిపుల్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఎన్ని ఉండొచ్చు, ఎందుకంటే దట్ ఇండెక్సెస్ అనేవి వేరే చోట స్టోర్ అవుతున్నాయి. క్లస్టర్డ్ ఇండెక్స్ ఏంటంటే మనకు ఫాస్టర్, విచ్ మీన్స్ ఇట్ ఈస్ యూజింగ్ ద ప్రైమరీ కీ. సో నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఈజ్ సమ్వాట్ స్లో. హౌ టు క్రియేట్ క్లస్టర్డ్ అండ్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఇన్ ఎ టేబుల్. ఇది ఏంటంటే మనకు బై డిఫాల్ట్గా క్రియేట్ అవుతుంది క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది, బట్ దే ఆర్ ప్రొవైడింగ్ సమ్ ఆఫ్ దిస్ ఇండెక్స్. లెట్స్ సే when you create a primary key constraint, a clustered index on the column or columns is automatically created. Create clustered index name on which table and which column, towards ascending or descending. Towards the non-clustered also same, just only the name of the cluster. Instead of clustered we will replace with the non-clustered index name on table name and column name and this indexing. And the next question is, in which column you will apply the indexing to optimize this query. ఇక్కడ ఏమంటారు అంటే టేబుల్లో కాలమ్స్ ఉన్నాయి, ఆ కాలమ్స్లో దేనికి నువ్వేంటంటే ఇండెక్స్ అనేది ఇండెక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తావు అంటే సెలెక్ట్ ఐడి క్లాస్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ నేమ్ ఈక్వల్స్ టు హ్యాపీ. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద కాలమ్ ఆఫ్టర్ వేర్ కండిషన్ విచ్ ఈస్ నేమ్ హియర్. అంటే వేర్ తర్వాత ఏదైతే కాలం ఉంటుందో దాన్ని ప్రిఫర్ చేయాలి అని దాని డెఫినేషన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యావింగ్ క్లాస్ అండ్ వేర్ క్లాస్. మనకు తెలుసు ఈ హ్యావింగ్ వేర్ కండిషన్ ఏమవుతుంది, మనము ఏదైనా ఒక పర్టికులర్ కండిషన్ యూజ్ చేసుకొని మనం డేటా ఫెచ్ చేయాలంటే వీ యూజింగ్ ద వేర్ కండిషన్. ఇక్కడ ఏమంటున్నా అంటే వేర్ క్లాస్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ గ్రూప్ బై కంటే మనకి ఏంటంటే ముందరనే మనకు వేర్ అనేది we will use where keyword, and having class is used after group by class. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. సెలెక్ట్ కౌంట్ కస్టమర్ ఐడి కంట్రీ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ కంట్రీ ఈక్వల్స్ టు ఇండియా గ్రూప్ బై కంట్రీ హ్యావింగ్ కౌంట్ కస్టమర్ ఐడి గ్రేటర్ దాన్ 5. అది చూడండి, వేర్ క్లాస్ కెనాట్ కంటైన్ అగ్రిగేట్ ఫంక్షన్స్. మనకి ఏంటంటే వేర్ క్లాస్ ఉపయోగిస్తున్నప్పుడు మనకు ఈ మ్యాక్స్ మిన్ అనేవి మనం ఏంటంటే యూజ్ చేయం. హ్యావింగ్ క్లాస్ క్యాన్ కంటైన్ అగ్రిగేట్ ఫంక్షన్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో గ్రూప్ బై ఎంప్లాయీ నేమ్ ఉంది, తర్వాత హ్యావింగ్ పక్కన మనకు అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉన్నాయి లైక్ మ్యాక్స్ మిన్ సమ్ యావరేజ్, అవన్నీ మనం ఏమంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అని అంటాం. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకా ఏంటంటే నేను ఎస్క్యూఎల్ పైన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.